ప్రైజ్ ద లార్డ్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. నేను మీ బ్రదర్ సాయిరం గట్టు, గాస్పెల్ మెసేజ్ మినిస్ట్రీ. ఈ వారం మనం ధ్యానించుకుంటున్న అంశము అన్యులతో మనము ఎలా వ్యవహరించాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయంలో ఈ విషయాలు చాలా స్పష్టంగా దేవుడు మన కొరకై రాయించాడు. ఆనాడు కొరింథీ సంఘంలో ఎన్నో రకాల అన్యుల ఆచారాలు పాటించేవారు. ఆ విధంగా వారు ఆత్మీయ జీవితంలో వెనుకబడిపోతుండేవారు. ఆనాడు దేవుడు రాయించిన ఈ మాటలు ఈనాటికి కూడా మనకు సరిగ్గా సరిపోతాయి. మనలో కూడా చాలా మంది అన్యులతో స్నేహాలు చేస్తూ మరి తమ ఆత్మీయ జీవితంలో వెనుకబడిపోతుంటారు. కాబట్టి అన్యులతో వ్యవహరించేటప్పుడు మనము ఏ విధంగా ఉండాలో దేవుని వాక్యానుసారంగా ఈ రోజు తెలుసుకుందాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. ఈ వచనంలో దేవుడు చాలా స్పష్టంగా రాయిస్తున్నది ఏమిటంటే అన్యులతో మనకు ఏ విధమైనటువంటి పొత్తు ఉండకూడదని. ఎందుకంటే యేసుక్రీస్తు విశ్వాసులుగా మనము నీతిమంతులుగా పరిగణింపబడుతున్నాము. క్రీస్తును నమ్ముకున్నది మొదలుకొని మనకు పరిశుద్ధాత్మ దేవుడు తోడుగా ఉంటాడు. ఎప్పుడు ఏ రకంగా మనము వ్యవహరించాలో, ఏ విధంగా మనము ప్రవర్తించాలో ప్రతి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తూ ఉంటాడు. అందును బట్టి మనము ప్రతి నిత్యము క్రీస్తు స్వరూపంలోకి మారటానికి ప్రయత్నం చేస్తుంటాము. అదే విధంగా ఆయన ప్రేమను నిత్యము చూపించే వారిగా ఉన్నాము. కానీ అన్యులైన వారు దీనికి భిన్నంగా ప్రవర్తిస్తుంటారు. వారు లోకంలో ఉన్నటువంటి నీతిని పాటిస్తుంటారు. ఉదాహరణకు తమను అవమానించిన వారిని వారు వెంటనే అవమానిస్తారు. తమను నొప్పించిన వారిని వెంటనే నొప్పించాలని చూస్తారు. కానీ క్రీస్తు విశ్వాసులుగా మనము నిత్యము క్షమాగుణమును చూపించే ప్రయత్నం చేస్తాము. అదే విధంగా లోకంలో ఏదైనా తప్పును ఎక్కువ మంది చేసినట్లయితే అది ఒప్పుగా పరిగణింపబడుతుంది. కానీ దేవుని వాక్యములో అది తప్పంటే తప్పుగానే మనం పరిగణించాలి. ఎంతమంది పాటిస్తున్నారు అన్నది లెక్కలోకి రాదు. ఆ విధంగా ఎక్కువ మంది పాటించటం వల్ల కొన్నిసార్లు తప్పులు కూడా ఒప్పులుగా పరిగణింపబడతాయి. ఈ విధంగా వారు ఎందుకు ప్రవర్తిస్తున్నారు? వారు ఇంకా చీకటిలోనే ఉన్నారు. కానీ విశ్వాసులైన మనము వెలుగు అయినటువంటి యేసుక్రీస్తుని నమ్ముకొని ఉన్నాము. ఆయన వెలుగులో మనము నడుస్తున్నాము. కాబట్టి వారికి మనకు ఎప్పుడు కూడా పొత్తు కుదరదు. అలాగే అన్యులు ఎప్పుడు కూడా తమ హృదయమును అనుసరిస్తారు. తమ మనసుకు ఏది తోస్తే అది చేసుకుంటూ పోతారు. కానీ క్రీస్తు విశ్వాసులుగా మనము హృదయమును నమ్మకూడదు. ఎందుకంటే ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం ప్రకారము హృదయము మోసపూరితమైనది. కాబట్టి మనము హృదయమును కాకుండా కేవలము దేవుని వాక్యమును మాత్రమే నమ్ముకోవాలి. దేవుని వాక్యానుసారంగా మనము నడుచుకోవాలి. కాబట్టి వెలుగు సంబంధులమైన మనకు చీకటి సంబంధులైన వారికి ఎప్పుడు కూడా పొత్తు కుదరదు అని దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. తర్వాత 15వ వచనం కూడా చూసినట్లయితే క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది. ఈ వచనంలో కూడా చూసినట్లయితే క్రీస్తుకు సాతానుకు ఏ విధమైన సంబంధము కుదరదు అని స్పష్టంగా దేవుని వాక్యం తెలియజేస్తుంది. మనలో చాలా మంది వంట చేయడానికి ఇష్టపడుతుంటారు కదా. అయితే ఆ వంట చేసేటప్పుడు ఆ వంటలో వాడే దినుసులు ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉండాలి. ఉదాహరణకు మనము బిర్యానీ వండేటప్పుడు ఎన్నో రకాల మసాలా దినుసులు వేస్తుంటాము. ఆ మసాలా దినుసులకు ఒకదానితో ఒకటి సంబంధం ఉంటుంది. ఆ రకంగా ఒకదానితో ఒకటి సంబంధం ఉన్న మసాలాలను మాత్రమే ఒక వంటలో మనము వాడాలి. అలాగే ఒక మిఠాయి వంటకాన్ని తయారు చేసేటప్పుడు దానికి సరిపడా దినుసులను మాత్రమే మనం వాడాలి. ఒకవేళ అవే దినుసులను బిర్యానీ తయారు చేయడానికి వాడితే ఆ బిర్యానీ ఎవరు తినకుండా తయారవుతుంది. దీన్నే ఒకదానితో ఒకటి సంబంధం లేకపోవటము అంటారు. అదే విధంగా క్రీస్తు సంబంధులైన మనకు అలాగే అన్యులైనటువంటి వారికి ఏ విధమైనటువంటి సంబంధము పొత్తు కుదరదు. ఎప్పుడైతే మనం వారితో పొత్తు పెట్టుకుంటామో, ఎప్పుడైతే వారితో మనము స్నేహం చేస్తుంటామో మన పాత స్వభావమును వారు మనకు గుర్తు చేస్తుంటారు. క్రీస్తును నమ్ముకున్న తర్వాత మనం కొన్ని అలవాట్లు వదులుకొని ఉంటాము.
కానీ వారితో స్నేహం మూలంగా ఆ పాత అలవాట్లు తిరిగి మనలో మొదలయ్యే అవకాశం ఉంది. అలాగే వారికి ఎన్నో రకాల అలవాట్లు ఉండవచ్చు. ముఖ్యంగా సినిమాలు, సరదాగా తాగటము, అలాగే పార్టీలు, ఇలా రకరకాల వ్యవహారాలు వాళ్ళు చాలా అలవోకగా చేస్తుంటారు. ఈ అలవాట్లన్నీ కూడా మనము క్రీస్తును నమ్ముకోక ముందు పాటిస్తుండవచ్చు. కానీ ఎప్పుడైతే మనము వారితో స్నేహం చేస్తుంటామో తిరిగి ఆ అలవాట్లు మనలో మొదలయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా వారు మాట్లాడే తీరు కూడా చాలా భిన్నంగా ఉంటుంది. చాలా పరుష పదాలను చాలా అలవోకగా మాట్లాడేస్తుంటారు. కానీ క్రీస్తు విశ్వాసులుగా మనము అవన్నీ కూడా మాట్లాడలేము. ఎందుకంటే మనం మాట్లాడే ప్రతి మాటకు లెక్క అప్పచెప్పాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. వారితో స్నేహం చేస్తూ ఈ రకంగా మనం మాట్లాడినట్లయితే దేవునికి మనము దూరం అయిపోతున్నట్లే, మన ఆత్మీయ జీవితంలో మనము వెనుకబడిపోతున్నట్లే. అందుకనే దేవుని వాక్యము స్పష్టంగా చెప్తుంది, క్రీస్తుకు సాతానుకు ఎక్కడ కూడా సంబంధం ఉండకూడదు అని. తరువాత 16వ వచనం కూడా చూసినట్లయితే, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై యుందును, వారు నా ప్రజలై యుందురు. ఇక్కడ దేవుడు స్పష్టంగా రాయిస్తున్న మాట ఏమిటి? దేవుడి దేహమునకు అలాగే విగ్రహాలకు ఏమిటి సంబంధము అని. క్రీస్తు విశ్వాసులుగా మారిన తర్వాత మనము దేవునికి దేహముగా ఉన్నాము అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మన దేహంలో పరిశుద్ధాత్మ దేవుడు కొలువై ఉంటాడు. ఎందుకంటే ఆయన తన పరిశుద్ధమైన రక్తమును కార్చి మనలను కొన్నాడు. కాబట్టి మనము ప్రతి నిత్యము మన దేహములను సజీవ యాగముగా ఆయనకు సమర్పించాలి. కానీ అన్యులైన వారు విగ్రహాలను పూజిస్తుంటారు. కేవలం విగ్రహాలంటే విగ్రహాలని మాత్రమే కాదు కానీ దేవునికి ప్రథమ స్థానం ఇవ్వకుండా వారు ఎన్నో రకాల విషయాలకు ప్రాముఖ్యత ఇస్తుంటారు. కొంతమంది సినిమా తారలకు, అలాగే కొంతమంది తమ దగ్గర ఉన్నటువంటి డబ్బుకు, అలాగే కొంతమంది తమకున్నటువంటి జాబ్కు, ఈ విధంగా రకరకాలుగా విగ్రహాలను తమ జీవితాల్లో ఉంచుకుంటారు. ఆ విధంగా దేవునికి ప్రాముఖ్యత ఇవ్వని వారితో మనము స్నేహం చేసినట్లయితే మనం కూడా మన దేవునికి ప్రాముఖ్యత ఇవ్వటము మానేస్తాము. మనము దేవునికి మన జీవితంలో ప్రథమ స్థానం ఇస్తున్న కొద్దీ ఆయన మనతో నివసిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి నిత్యము మనతో ఉండి మనలను హెచ్చరిస్తూ ఉంటాడు. అందుకనే దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నది ఏమిటి? ఆయన మనతో ఉంటానని, మన మధ్య ఉంటానని. మన దేహంలో ఆయనకు మందిరంగా ఉన్నప్పుడు ఆయన మన దేవుడై ఉంటాడు. మనము ఆయన ప్రజలుగా పిలువబడతాము. కాబట్టి దేవునికి ప్రాధాన్యత ఇవ్వని అన్యులతో మన సాంగత్యం కొనసాగిస్తూ ఆత్మీయ జీవితంలో వెనుకబడిపోవద్దని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. చివరిగా 17-18 వచనములు కూడా చూసుకుందాము. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలునై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. చాలాసార్లు మనము అన్యులతో ఉండటానికి కారణం ఏమిటంటే వారికి మనకు దొరికిన రక్షణను కల్పించాలని, వారికి క్రీస్తు ప్రేమను చూపిస్తూ వారిని కూడా క్రీస్తు వైపు నడిపించాలని, క్రీస్తు విశ్వాసులుగా వారిని మార్చాలని. కానీ చాలా సార్లు వారు ఎంతో తెలివిగా వ్యవహరిస్తుంటారు. మనం చెప్పే విషయాలను చాలా ఆసక్తిగా ఆలకిస్తారు. వారు చేసే పనులలో కూడా మనలను నిమగ్నం చేస్తారు. అప్పుడు తప్పని పరిస్థితుల్లో వారి అలవాట్లలో కూడా మనము పాలు పంచుకుంటుంటాము. అటువంటి సమయంలో మనము పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడాలి. వారు ఏ విధంగా మనలను ఉపయోగించుకుంటున్నారు, వారు నిజంగా మారటానికి ప్రయత్నం చేస్తున్నారా, లేక కాలయాపన చేస్తూ వినోదం పొందుతున్నారా? కొన్నిసార్లు కొంతమంది మారే ప్రయత్నం చేస్తుండవచ్చు. కానీ ఈ లోపు మనము వారి అలవాట్లను అలవాటు చేసుకుని ఆత్మీయ జీవితంలో వెనుకబడిపోయే అవకాశం ఉంది. అటువంటి సమయంలో తక్షణమే వారితో స్నేహం చేయకపోవడమే మంచిది. వారిని మార్చడం తర్వాత ముందుగా మనం మారిపోకుండా చూసుకోవాలి. మన ఆత్మీయ జీవితము వెనుకబడకుండా జాగ్రత్త పడాలి.
అందుకని దేవుడు చెప్తున్నాడు, వారితో మీరు వేరుపడండి అని. అపవిత్రమైన వాటిని ముట్టుకోకుండా మనము పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడు దేవుడు మనలను చేర్చుకుంటాడు. తన కుమార్తెలుగా, కుమారులుగా మనలను పిలుస్తున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, అన్యులతో వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. వారి అలవాట్లు, వారి ఆచారాలు ఎప్పుడు కూడా మనము పాటించకూడదు. వారి లోకరీతులకు, వారి ఆచార వ్యవహారాలకు, వారి పద్ధతులకు మనకు ఎక్కడ కూడా పొంతన ఉండదు. క్రీస్తును నమ్ముకున్న వారిగా మనము ప్రతినిత్యము ఆయన బోధలు మాత్రమే పాటించాలి. ఆ బోధలు పాటించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు ప్రతినిత్యము సహాయం చేస్తుంటాడు. ఆయన మాటలు మాత్రమే మనం వినాలి. అన్యులతో స్నేహం చేయటం వల్ల ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా నశించిపోయారో, దేవుడు వారిని ఏ విధంగా శిక్షించాడో మనము ఇప్పుడు తెలుసుకుందాము. కీర్తనలు 106:34 నుండి 36 వరకు. యెహోవా వారికి ఆజ్ఞాపించినట్లు వారు అన్యజనులను నాశనము చేయకపోయిరి. అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకొనిరి. వారి విగ్రహములకు పూజ చేసిరి, అవి వారికి ఉరి ఆయను. చూసారా, దేవుడు ఇశ్రాయేలు ప్రజలను, అన్యజనులను వారి నుండి వెళ్ళగొట్టమని ఆజ్ఞాపించాడు. కానీ వారు ఏం చేశారు? వారిని బానిసలుగా ఉంచుకోవచ్చని తమ మధ్యనే నివాసం ఉండేలా చూశారు. ఆ విధంగా వారి ఆచార వ్యవహారాలకు ఆకర్షితులైపోయి వారి విగ్రహాలనే పూజించటం మొదలు పెట్టారు. ఆ విధంగా దేవుని చేత వారు శిక్షించబడ్డారు. అందుకనే దేవుడు మనకు స్పష్టంగా తెలియజేస్తున్నది ఏమిటంటే, అన్యజనులతో మనము జాగ్రత్తగా ఉండాలి. అన్యజనులతో స్నేహాలు మన ఆత్మీయ జీవితానికి చేటు చేయకుండా కాపాడుకోవాలి. ఏ అన్యజనులతోనైనా స్నేహము మన ఆత్మీయ జీవితమును పాడు చేస్తూ మన పాత స్వభావమును మనకు గుర్తు చేస్తుందంటే వారితో సాన్నిహిత్యాన్ని తగ్గించేయండి లేదా పూర్తిగా ఆపేయండి. ఆ విధంగా మనము ఆత్మీయ జీవితంలో మరింతగా ముందుకెళ్తాము. లేదంటే ఎంతో విలువైన ఆత్మీయ సమయమును కోల్పోతాము. దేవుని చిత్తమైతే వచ్చే వారం మరో వాక్య భాగం ధ్యానించుకుందాము. అంతవరకు దేవుడు మనకు తోడై ఉండును గాక. ఆమేన్.